భువన విజయము డాక్టర్ అంతటి నరసింహారావు గారు రచించింది. ఈ పాఠ్యభాగ రచయిత వచ్చేసి డాక్టర్ అంతటి నరసింహారావు గారు. రతనాల సీమ అని పేరు పొందినటువంటి రాయలసీమలోని కడప మండలంలో వెంకటరాజుపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించారైన. కడపలో జన్మించారైన. తర్వాత కడప ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటరాజుపల్లి అనేటువంటి గ్రామంలో జన్మించడం జరిగింది. తెలుగు భాషలో ఎంఏ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కొన్ని సంవత్సరాల పాటు కడప ప్రభుత్వ కళాశాలలో ఆయన వచ్చేసి ప్రధాన ఉపన్యాసకులుగా పనిచేశారు. ఈయన శ్రీ నరసింహం గారు వచ్చేసి నవలలను, గేయ కావ్యాలను ఎన్నింటినో రచించి వాసికెక్కారు. తర్వాత వచ్చి ఆదర్శ భావము ఈయన రచించినటువంటి కవిత్వాల్లో ముఖ్యమైనటువంటి రచనలు వచ్చేసి స్వగతము, రామరాయలు, తర్వాత పరిష్కారం మొదలైనవి వీరి ప్రముఖ రచనలు. బాలల సాహిత్య విషయంలో కూడా వీరు చెప్పుకోదగ్గ పరిశ్రమ చేసి కొన్ని పుస్తకాలను రచించడం జరిగింది. ఈయన అనేకమైనటువంటి పుస్తకాలను రచించడం జరిగింది. వాటిలో ముఖ్యమైనటువంటి మనం చూసాము. తర్వాత సహజీవనము, మానవత్వము ఉన్న వాటిని వీరి నాటకాలు అస్పృశ్యత నివారణను లక్ష్యంగా ఉంచుకొని రచించబడ్డాయి. ఈయన వచ్చేసి అస్పృశ్యతను పోగొట్టడం కోసం అనేకమైనటువంటి నవలని రచించడం జరిగింది, నాటకాలను వేయడం జరిగింది. నాటకాలను ఈయన రచించడం జరిగింది. సాహితీ సమరాంగణ సార్వభౌముడగు కృష్ణదేవరాయల యొక్క ఆస్థానం సహజంగానే విద్వత్ కవులకు నిలయము, అంటే బాగా చదివినటువంటి కవులకు నిలయమైనటువంటిది. ఆ ఆస్థానములోని ప్రతినిత్యము సాహిత్య చర్చలు, విద్వద్గోష్ఠులు తర్వాత వచ్చేసి జరపడానికి ఏర్పాటు చేయబడ్డ మందిరాన్ని భువన విజయము అని పిలిచేవారనమాట. ఆ భువన విజయంలో వచ్చేసి అనేకమైనటువంటి కవిత్వాలు, తర్వాత వచ్చేసి ఆ యొక్క పండితుల యొక్క వారి యొక్క ప్రతిభను చూపించేటువంటి ప్రదేశం అనమాట. ప్రస్తుత పాఠ్యభాగంలో రాయలు ఒక్కొక్క పండితుని పిలిపించి అతని పాండిత్య ప్రకర్షణను తెలుసుకొని తన ఆస్థాన కవిగా నియమించుకోవడము చక్కగా వర్ణించబడింది. ఈ యొక్క పాఠంలో మనము చూడవలసింది సంభాషణ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాటకము, ఈ యొక్క నాటకాన్ని తెర తీయడంతోనే తెర ఎత్తగానే తెరలు వేసేవాళ్ళు. నాటకంలో మీరు గ్రామాల్లో కానీ గమనించినట్లయితే తెరలతో నాటకాలు అనేటువంటిది వేసేవాళ్ళు అనమాట. తెర ఎత్తిన వెంటనే సింహాసనం పైన శ్రీకృష్ణదేవరాయలు ఆసీనుడై ఉన్నాడు, కూర్చొని ఉన్నారనమాట. తర్వాత అప్పాజీ, వీరమనాయుడు మున్నగవారు వచ్చేసి ఉచిత ఆసనములపైన ఆసీనులైనారు. వారి ఆసనముల్లో కూర్చొని ఉన్నారు. వీళ్ళు కూర్చున్న తర్వాత పెద్దన, చిన్న తిమ్మన మొదలగు కవులు సైతం ఆసీనులైనారు. వీళ్ళందరూ ఆస్థాన కవులు అనమాట వీరిద్దరు. సో వాళ్ళు కూడా వచ్చేసి కూర్చొని ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి రాయలు వచ్చేసి అడుగుతున్నారు, అప్పాజీ మన ఈ ఉద్యోగము ఎంతవరకు పరిణమించినవి అని అడుగుతూ ఉన్నారనమాట. అప్పుడు అప్పాజీ చెప్తున్నారు, సమర్థులకు ప్రధానులు, తర్వాత సమరాంగణ లయకార మూర్తులకు సేనాపతుల నుండా సత్ఫలితములకేమి కొదవ ప్రభు. ఇక్కడ అడుగుతున్నారు, మంచి ప్రధానమంత్రులు ఉన్నారు, తర్వాత వచ్చేసి సేనాపతులు ఉన్నారు, ఇంకా ఏమి మంచి ఉద్యోగస్తులు అడుగుతున్నారు అని మీకు ఏం కొరవా అని అడిగారనమాట అప్పాజీ. అప్పుడు రాయలు అన్నారు, నిన్ననే కదా మనము గజపతుల నోడించి వచ్చితిమి. ఆ గజపతులు కుతంత్రముల నుండి తప్పించుకున్నటకు మీ ప్రతిభ విశేషమే కదా అప్పాజీ. మనం వచ్చేసి ఒక రాజును వచ్చేసి ఏదో ఓడించినట్టున్నారు. ఆ ఓడించినప్పుడు ఆయన్ని తప్పించడం వచ్చేసి మీ ప్రతిభ విశేషమే గల, మీరు చూపించినటువంటి ప్రతిభ వల్లనే మనం తప్పించుకోగలిగాము. అప్పాజీ, ప్రభువులు గోరంతలు కొండంతలు చేయుచున్నారు, ఏదో చిన్నదిగా నేనేదో చేశాను, దాన్ని పెద్దగా చెప్పొద్దు అని అంటున్నారనమాట అప్పాజీ. రాయలు ఇతర ప్రదేశంలో పంపినటువంటి మన సైనికుల ఉదంతము అంతైను అప్పాజీ మన వాళ్ళు ఏమయ్యారు, వేరే ప్రాంతాలకు పంపించిన వాళ్ళందరూ ఏమయ్యారు అని అడిగారనమాట. అప్పుడు అప్పాజీ, అంతేను శుభమే, నా వాడ సకందర సింధుపతులను తదితరులను ప్రభువులకు దాసోహమనిరి. కానీ అందరూ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సింధు పతులు వాళ్ళందరూ వచ్చేసి పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులందరూ అమ్మాయి మీకు దాసోహం అన్నారు కానీ ఏదో చెప్పవచ్చారనమాట. అప్పుడు రాయలు, ఏమది అప్పాజీ అన్నప్పుడు అప్పాజీ అన్నారు, పాండునకు సాయముగా పంపినటువంటి నాగమనాయుని ఉదంతమే ఇంతకును తెలియలేదు. సో ఆయన యొక్క ఏంటి విషయం అనేటువంటిది పాండ్య ప్రాంతమునకు పంపించినటువంటి ఆ యొక్క నాగమనాయని యొక్క విషయమే మనకి ఇంకా తెలియడం లేదు అని చెప్పారనమాట అప్పాజీ వచ్చేసి రాయల వారికి. అప్పుడు రాయల వారు, పంపిన వార్తాహరులు అప్పాజీ మరలి రాకుండాటచే మరి యొక్కని అప్పుడే పంపి తిని. సో వాళ్ళు ఇంకా తిరిగి రాకపోయేసరికి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారేమో అనేసి ఇంకొకరిని పంపించాను అన్నారు. రాయలు అతని ప్రవర్తనమును మన
మానాస్పదమగునా అని అడిగేసరికి అనుమానాస్పదమగునా అని అడిగేసరికి అనుమానంతో కూడినటువంటి నీ పంపించారా అని అడిగితే, అంటే అక్కడ జరిగిన విషయం అనుమానంగా ఉన్నదా అని అడిగేసరికి అప్పాజీ పరికింతము ప్రభు, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో ఎరుగట దుర్లభము కదా, ఏం జరుగుతుందో మనకేం తెలియదు కదా అనేసరికి రాయలు ఆలోచన నిమగ్నుడై ఉండెను, అంటే ఆలోచన చేస్తూ ఉన్నారనమాట. ఆ సమయంలో వచ్చేసి అప్పాజీ అన్నారు, దండయాత్ర 4 మాసములు విరామరహితముగా సాగి ఉండటచే కాబోలు ప్రభువులు ఇంకను అలసినట్లు కనిపించుచున్నారు. సో దండయాత్ర వచ్చేసి 4 నెలలు జరిగిందందువల్ల మీరు రెస్ట్ తీసుకునేటువంటి ఉద్దేశంలో మీరు ఈ విధంగా అడుగుతున్నారేమో, ఇప్పటికి ఇక రాజకీయములు నిలిపివేయదము, సో ఇది కొంచెం రెస్ట్ తీసుకోండి, మీరు ఏదో ఆలోచనలో పడ్డట్టున్నారు అని చెప్పేసి ఈయన అప్పాజీ అన్నారనమాట. అప్పుడు తెరలో వందిమాగదులు ప్రబల రాజాదిరాజ వీర ప్రతాపరాజ పరమేశ్వరార్ధ దుర్గానటేశ సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీ కృష్ణ రాజేంద్ర నవ్య కృష్ణ జయము జయము అంటూ ఒక శబ్దం వినిపించిందనమాట. రాయలు చిరునవ్వుతో చదరంగమున నిపుణుడు చిన్న తిమ్మన వైపు చూసి ఒక ఎత్తు వేయదమా అన్నారనమాట, అంటే ఆడుదామా అని అన్నారనమాట. చిన్న తిమ్మన వచ్చేసి ప్రభువుల చిత్తము ఆడుచుందురు, సో మీరు చిత్తం అంటే నేను ఆడుదాము అన్నారనమాట. రాయలు ఆడుచు పెద్దన వైపు చూసి, పెద్దనామాత్య ఆశువుగా ఒక గ్రంథము చెప్పుదురా, ఒక మంచి విషయాన్ని చెప్తారా అని అడిగారనమాట. గ్రంథంలో మంచి విషయాన్ని చెప్తారా అన్నప్పుడు పెద్దను వచ్చేసి మందస్మితముతో, అంటే చిరునవ్వుతో ఈ విధంగా అన్నారు, గ్రంథ రచనాయ ప్రభు, అంటే గ్రంథ రచనయ నిరుపహతి స్థలము ఆత్మకింపగు భోజనము ఊయల మంచము ఊహ తెలియంగల లేఖక పాఠకోత్తములు ఉండిన కదా కృతి రచన అంటూ ఈయన వచ్చేసి ఒక నిరూపహతి స్థలాన్ని, తర్వాత వచ్చేసి భోజనము ఊయల మంచము వాటి గురించి చెబుతూ దాని గురించి ఏదో చెప్పమని చెప్తున్నారనమాట ఈయన. అప్పుడు రాయలు తల ఊపుచు ఎంత సరసపు సమాధానము, ఆట వైపు చూచి ఓ రాజునకు గండము, రాజును తప్పింప ఎత్తువేయని ఆలోచించుండును అంటూ ఇక్కడ వచ్చేసి ఆ యొక్క చదురంగపులో ఏ విధంగా అయితే మాట్లాడుతున్నారో చదురంగంలో జరిగినటువంటి విషయాన్ని గురించి చెప్తూ ఉన్నారనమాట. అంటే రాజునికి ఆపదం వచ్చింది, గండం వచ్చింది అని చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు ఒక సైనికుడు లోపలికి ప్రవేశించడం జరిగింది. ప్రతిహారి అంటే సైనికుడు. విజయము ప్రభువులకు నాగమనాయని కడపంపిన వార్తహరుడు ద్వారము కడ వేచి ఉన్నాడు. వార్తహరుడు అనేటువంటి అతన్ని పంపించాడనమాట అప్పాజీ. అతను బయట నిల్చుని ఉన్నారు, మీ అనుమతి కోరితే లోపలికి పంపిస్తాననేసరికి అప్పాజీ శీఘ్రముగా ప్రవేశపెట్టము, లోపలికి తొందరగా పంపించు అన్నారనమాట. ప్రతిహారి చిత్తము నిష్క్రమించను, అంటే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వార్తాహరుడు ప్రవేశము, అతను వచ్చేసి లోపలికి వచ్చాడనమాట. అప్పుడు వార్తాహరుడు అంటున్నాడు, విజయము ప్రభువులకు ఇదే నాగమ నాయండంపిన లేఖ అందించును, అంటే అక్కడ ఇచ్చినటువంటి ఒక లేఖని రాయల వారికి అందించారనమాట. అప్పుడు అప్పాజీ వచ్చేసి లేఖను అందుకుని చదివాను. తర్వాత విజయనగర ఆదీసులు శ్రీకృష్ణదేవరాయలకు విజయలక్ష్మి సమేతుడు నాగమనాయుడు తెలుపునది ఏమిటంటే, దక్షిణ దేశమునందు మాకఖండ విజయము కలిగినదని తెలుపుటకు గర్వించుచున్నాము, అంటే అక్కడ వచ్చేసి విజయం కలిగింది అని చెప్పడానికి గర్విస్తున్నాము. తద్విజయ చిహ్నాముగా ఈ రాజ్యమునంతయు స్వయముగా మేమే పాలింపదలిచితిమి, ఈ యొక్క రాజ్యాన్ని మేమే పాలించాలని అనుకుంటున్నాము. మీ వార్తాహరుని ద్వారా మీ అభిప్రాయం మెరింగితిమి కానీ సో మీ ఆనతి వచ్చేసి దాల్చుటకు మేము మునుపటి వలె మీ దండనాదులము కాము. స్వభుజ పరాక్రముచే పాండ్య చేర చోళ రాజ్యములను జయించి తద్దేశముల కధిపతులమైన నాగమనాయ ప్రభువులమిప్పుడు అని చెప్పేసి గర్వంతో చెప్తూ ఉన్నాడు అనమాట. వీళ్ళు పంపించారనమాట వాళ్ళని జయించమని చేసి, అక్కడ వచ్చి జయించేసి నేను ఈ రాజ్యాలకి నేను రాజు అవుతున్నాను అని చెప్పేసి ప్రకటన చెప్పి ఒక లేఖను పంపించాడనమాట. అతనికి వచ్చేసి మీపై దండెత్తి వచ్చుటకు ఎంత కాలము పట్టదని హెచ్చరించుచున్నాము అని చెప్పేసి పంపించాడనమాట గర్వంతో. రాయలు అప్రయత్నముగా కరవాలముపై చేయి వైచి హూంకరించి కోపంతో అట్లాగా ఒక విధంగా చూశారనమాట. చూసేసరికి తిన్న ఇంటికి వాసములు లెక్కించు ఈ రాజద్రోహి నాగమనాయని బంధించు, వీరుడొక్కడు ఈ యోధులలో లేరా, యోధుల వైపు చూచాను, అంటే అక్కడ ఉన్నటువంటి సైనికుల వైపు చూశారనమాట. ఆయన రాయలు వచ్చేసి, అంటే మనమే పంపిస్తే ఆ యొక్క రాజ్యాలన్నింటినీ స్వాధీనపరుచుకొని మనకు అప్పగిస్తాడు అనుకుంటే అతను వచ్చేసి నేనే రాజుని అని చెప్పేసి నా దగ్గర వచ్చేసి మీ దగ్గరకు వచ్చి నేను యుద్ధం చేస్తాను, మీపైనే యుద్ధం చేస్తాను అని చెప్పేసి తిన్న ఇంటి వాసాలకే లెక్క పెట్టాడనమాట. అతను వచ్చేసి వెంటనే వచ్చేసి వీరము నాయుడు లేచి ఈ విధంగా అన్నాడు,
అప్పుడు వీరమనాయుడు అన్నాడు, విజయము ప్రభువులకు మీ ఆనతిని శిరసా వహించు సేవకుడిదే సిద్ధముగా ఉన్నాడు. మీరు ఆనతి ఇచ్చినట్లయితే నేను సిద్ధంగా ఉన్నాను, ఎదిరించడానికి వెళ్తాను అన్నాడు రాయలు. ఆ నాగమనాయుడు నీకు తండ్రి, సో నాగమనాయుడు నీ యొక్క తండ్రి చూసుకో. వీరమనాయుడు అన్నాడు, ఈ శరీరం మాత్రమే ఆ తండ్రి నుండి వచ్చినది అప్పాజీ, గుణములే పూజాస్థానములు ప్రభు. అంటే నాకు వచ్చేసి నా యొక్క గుణములు వచ్చేసి పూజాస్థానములు. నాగమనాయుని బలాపరాక్రమములు. వీరమనాయుడు అన్నాడు, అంతయు ఏ మనవి చేయుచున్నాను, నాకు అన్నీ తెలుసు మా నాన్న గురించి అని చెప్పేసి ఇతను చెప్తూ ఉన్నాడు అనమాట. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు మళ్ళీ వచ్చేసి అటకేగి నువ్వు తండ్రి పక్షమే వహించినా, ఒకవేళ వచ్చేసి మీ తండ్రి వచ్చేసి అన్ని ఆస్తులను సంపాదించాడు కదా, మొత్తం వచ్చేసి నువ్వు కూడా వారి వైపే వెళ్ళిపోతే నేనేం చేయాలి అన్నాడు అనమాట. వీరమనాయుడు అన్నాడు, కృతజ్ఞతాభావమునకు ఒడిగట్టు దేశద్రోహిని కాను ప్రభు. అంటే మీరు ఇచ్చినటువంటి పదవిని ఉపయోగించి ఆ యొక్క ఎదుటి రాజ్యాలని జయించి ఆ తర్వాత వచ్చేసి నేనే రాజుని అని తనకు తానే ప్రకటించుకొని మిమ్మల్ని ఎదిరించడం నాకేం పెద్ద కొత్త ఏం కాదు, నేను వచ్చానంటే హెచ్చరించడం అనేటువంటిది ఒక లేఖ ద్వారా పంపించడం, అది దేశద్రోహమే అనమాట. అలాంటి దేశద్రోహాన్ని నేను చెయ్యను, నేను దేశద్రోహిని కాలేను అని చెప్తూ వీరమనాయుడు అన్నాడనమాట. అప్పాజీ, ప్రభువులు సంశయింపవలదు, సో మీరు వచ్చేసి అనుమానించవలదు, అనుమతించండి, ఆశీర్వదించి పంపండి అని చెప్పాడనమాట. రాయలు ఇదే కరవాలము అంటూ ఒక కత్తినిచ్చి ఒక ఖడ్గాన్నిచ్చి, మదాంధుడగు ఆ రాజద్రోహిని సజీవముగా బంధించి కానీ అతని శిరమును కానీ తెమ్ము. అంటే తలని నరికి కానీ తీసుకురావాలి, లేకపోతే వచ్చేసి అతన్ని బంధించి కావాలంటే తీసుకొని రా, ఇవే మా ఆశీస్సులు, విజయం కలుగాక అంటూ వీరమనాయుడిని పంపాడనమాట. వీరమనాయుడు నమ్రుడై కరవాలమునందుకున్నాడు. అతని ఒక అతని ఖడ్గాన్ని అందుకొని తెరలో వందిమాగదులు, తర్వాత వచ్చేసి వీరమనాయుడ విజయీభవ చండ ప్రచండరణ రంగ మార్తాండ విజయీభవ శౌర్య ధైర్య సాహస దుర్య విజయీభవ. వీరమనాయుడు నిష్క్రమించాను, అక్కడి నుంచి బయలుదేరాడు అనమాట. వాళ్ళ నాన్నని పట్టుకురావడానికో లేకపోతే అతను తల నరికి తీసుకొని రావడానికో వెళ్ళాడనమాట. అప్పుడు అప్పాజీ వచ్చేసి విశ్వాసఘాతకులకు రాజద్రోహుల అవినీతి ప్రవర్తనము కారణముగా ప్రభువులు ద్విగ్న మనస్కులగుచున్నారు. అంటే బాధపడుతూ ఉన్నారు. వచ్చేసి మీరు వచ్చేసి రాజద్రోహాన్ని తలపట్టవద్దు, అవి కేవలము తాత్కాలికములు, ఈ యుద్విగ్నత కార్యవ్యక్తిక మమ్ము గానీయకుండగాక అంటూ, అంటే మనసులో వచ్చేసి వేరే వేరే ఆలోచనలు పెట్టుకోవద్దు, ఇది తాత్కాలికమే, సడన్గా వచ్చినటువంటి మార్పే కాబట్టి వచ్చేసి రాయలన్నారు. సత్యము వంచితే అప్పాజీ, తరువాతి కార్యక్రమం ఏంటి అన్నారనమాట. అప్పుడు వచ్చేసి అప్పాజీ అన్నారు, మహాకవి కొక్కనికి గండపెండేర బహుకరణము, గండపెండేరము గంధాక్షతలు పళ్ళెరము నందుంచుకొని వేత్రవతి ప్రవేశించును. అంటే వేత్రవతి ప్రవేశించారనమాట. అప్పుడు వచ్చేసి రాయలు ఆయన రావలసిన మహాకవులందరూ విచ్చేసిరో అన్నారనమాట. అందరూ వచ్చేసారా అని అడిగారనమాట. అప్పాజీ అన్నారు, సర్వములను సన్నదము, అందరూ వచ్చారు అన్నారనమాట. రాయలు సభ్యులతో ప్రబంధ కవి ప్రజాశ్రేయస్సునకే అనునదెంతవరకు సత్యము మహాకవులు స్పష్టపరతులగాక, సో బహూకరించాలన్నమాట. తిమ్మను వచ్చేసి అర్థమైనది కదా శ్రేయస్సు అన్నారనమాట. పెద్దను వచ్చేసి అర్థం చేసుకున్నటకు పాఠకుని అధికారమునకు సంబంధించినది. తిమ్మను వచ్చేసి అధికారము నకవది లేదు, సామాన్య పాఠకునికి కూడా అర్థమగు కవితయే చక్కని కవిత. అంటే అందరికీ అర్థం అవ్వాలి కవిత్వాలు, లేకపోతే వచ్చేసి సంస్కృతంలో వచ్చేసి అనేకమైనటువంటి గ్రంథాలు రచించడం కాదు, అది ప్రజలకు వచ్చేసి అర్థమయ్యేటువంటి రీతిలో ఉండాలి అనేటువంటిది ఇక్కడ వాదన అనమాట. పెద్దను వచ్చేసి మీరన్నది ద్రాక్ష పాకము, మరి నారికేళ పాకమున రచించబడినటువంటి ఆముక్తమాల్యద వంటి గ్రంథముల్లో ప్రజాశ్రేయస్సునకు యుక్తము వర్ణనలెన్నీయో ఉన్నవి కదా అంటూ అయ్యలరాజు రామభద్రుడు, తర్వాత వచ్చేసి రాయలవారి కవిత సంస్కృత పద భూయిష్టము ఆయన రచించారనమాట. ఆయన కృష్ణదేవరాయలు గారు రచించినటువంటి ఆముక్తమాల్యద అనేటువంటిది ఆయన రచించిందనమాట. ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు రచించింది. వారు సంస్కృత కవులు కావుననే వారు గీర్వాణ భాషను ఎక్కువగా అభిమానింతురు. ఎక్కువగా వచ్చేసి ఆయన గీర్వాడ భాషానికి సంబంధించిన ఆ కాలంలో వచ్చేసి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండేవి, మనకు అర్థమయ్యేటివి కాదనమాట. ఈ యొక్క లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కావడం లేదు, కాస్త నాకు తెలిసింది మీకు చెప్తున్నాను.
రాయలవారు అన్నారు, అదేమి రామభద్ర కవి, నాది తెలుగుదేశము, నేను తెలుగు వల్లభుడను, దేశ భాషలందు తెలుగే లెసేయను నానుడి ఏరుగరా. నేను తెలుగు భాషలోని వాడిని కదా. అప్పుడు దూర్జటి అన్నారు, కావుననే తెలుగు తేట కన్నడ కస్తూరి అనునక సామెత విందుము లెస్స బలికితివి దూర్జటి కవి, నేటి ఈ సభాలక్ష్యము గండపెండేర బహుకరణము. అంటే గండపండేరము అనేటువంటిది ఒక బహుకరణ చేయాలి. తర్వాత వచ్చేసి ఒక బంగారు పళ్ళెము, తర్వాత వచ్చేసి బంగారు నాణ్యాలు ఇస్తారు కావాలా. సో సమర్థుడకు కవి బహుకరణమును అందుకునక కోరుదును అని చెప్పారనమాట. పెద్దను వచ్చేసి పెద్దన బోలు సత్కవులు పృథ్విని లేరని మీరెరుంగరా ప్రభు అంటూ పెద్దన కీదలంచినటువంటి నాకు బహుకరింప ప్రార్థన. సో మీరు ఇవ్వాలనుకున్నటువంటి పెద్దనకి ఇవ్వాల్సింది నాకు బహుకరించండి అని చెప్తున్నారు. రాయలు ఉత్సాహపూరితుడై లేచి స్వయముగా గండపండేరమును స్వహస్తములతో పెద్దన కాలికి తొడిగెను. అంటే ఆయన ఇచ్చినటువంటి సంస్కృతాల్లో ఈయన రచించినటువంటి కవి కాబట్టి ఈయనకు వచ్చేసి గండపండేరాన్ని ఈయనకి కాలికి తొడిగాడనమాట. అంటే ఒక పెద్ద ఇది మాదిరిగా ఉంటుందన్నమాట, లావుగా ఒక ముత్యాలు ఇప్పుడు గజ్జెలు ఉంటాయి కదా, సో ఆ విధంగా లావుగా ఉన్నటువంటి గజ్జె మాదిరిగా తొడిగాడనమాట, కంకణం మాదిరిగా ఉంటుంది, దాన్ని తొడిగాడనమాట. రాయలు పెద్దన కవి, నీవు చతురవచో నిధివి, నీవు వచ్చేసి అంటే తెలివిగలివాడివి, ఆంధ్ర కవితా పితామహుడవు, నీకు సాటి ఏరును లేరు, ఎవ్వరూ లేరు అని చెప్పేసి ఆయన పొగిడారనమాట పెద్దన. అప్పుడు అప్పాజీ వచ్చేసి ఇంకా భువన విజయ పూరణంకై అష్టదిగ్గజములను ఏరుకోవలనను పెద్దనామాత్య పెద్దన వైపు సూరన చూచెను. ఇక్కడ వచ్చేసి అష్టదిగ్గజ కవులను ఎన్నుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట అప్పాజీ. సూరన అన్నారు, లేచి కావ్య కళార సానుభవ బుధ ప్రజాపాలన శ్రీకృష్ణదేవరాయ విజయభవ అంటూ ఈయన సూరన ఈ విధంగా అంటూ ఉన్నారన్నమాట, పొగుడుతూ ఉన్నారు. పెద్దను వచ్చేసి ఈ మహాకవి పింగళి నార్యుడు. తర్వాత వచ్చేసి నూత్న భావనా సంపన్నుడు, చిత్రకథా కథన పటుత్వము గల ప్రతిభాశాలి. అంటే చిత్రకథలను వల్లివేయడంలో చిత్రకథలను చెప్పడంలో వచ్చేసి ఈయనకి ఈయనే సాటి అంటూ ఈయన పెద్దన వచ్చేసి ఈయన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారన్నమాట. రాయలు వచ్చేసి సూరణ కవి, నీ కవితలో గల విశేష గుణములు ఏమిటి అని అడిగారనమాట. అప్పుడు సూరణ అన్నారు, ప్రభు చలువగల వెన్నెలకు సౌరభమును, కప్పురపు పలుకులకు కోమలతయును, మంద నిలమునకు మధురతయను కలిగినటువంటి నెంత ఆనందదాయకములో అట్లే నా పలుకులంత ముదావహములు. అంటే ఈయన రచించేటువంటి కవిత్వాల్లో వచ్చేసి వెన్నెల్లో ఏ విధంగా అయితే చల్లదనం ఉంటుందో, తర్వాత వచ్చేసి ఒక్కొక్క పలుకులో వచ్చేసి ఏ విధంగా మృదుత్వము కోమలత్వము ఏ విధంగా ఉంటుందో, సో ఆ విధంగా మధురత్వాన్ని ఇక్కడ వచ్చేసి నేను నా యొక్క కవిత్వాల్లో నేను చెప్తాను అని చెప్పేసి చెప్పాను జరిగిందనమాట. రాయలు సంతుష్టుడై బాగా సంతోషపడి, సూరణ కవి నీవు మా ఆస్థాన కవుల్లో ఒకడుగా నుండి మమ్ము సంతృప్తులు చేయము, నీవు కూడా వచ్చేసి మా ఆస్థాన కవిలో ఒకటిగా ఉండు అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగిందనమాట. సూరణ వచ్చేసి ధన్యోస్మి కూరుచుండును, అంటే ధన్యోస్మి అంటూ ఈయన సంతోషము అన్నట్టు ధన్యోస్మి అనేవాళ్ళు అనమాట. ఆ తర్వాత పెద్దన భట్టుమూర్తి వైపు చూచుచు, భట్టుమూర్తి మహారాజులకు విజయము, రాయలు పెద్దన వైపు చూచుచును. పెద్దన వచ్చేసి ఆ భావుక కవి భట్టుమూర్తి సంగీత సాహిత్య కళా నిపుణుడు, సంగీతములో ఈయనకి ఈయనే సాటి అనమాట. రాయలు మూర్తి కవి, నీ కవితా విశిష్టత ఏంటి అన్నాడనమాట. భట్టుమూర్తి వచ్చేసి మహారాజా సతలేఖిని పద్మ సంధాన దౌరేయుడను, ఘటికాసత గ్రంథకరణ దుర్యుడను, వేయేల ప్రభు మీ ఆస్థాన కవిగా మిమ్మీనందం పరచు గోరితిమి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కవిత్వాల్లో కొంతమంది వచ్చేసి ఆరితేరిన వారైతే, కొంతమంది వచ్చేసి చిత్రలేఖనముల్లో లేకపోతే చిత్ర కథల్లో చెప్పడంలో వచ్చేసి ఆరితేరిన వారు, ఒక్కొక్కరు వచ్చేసి తెలివి కలిగినటువంటి వాళ్ళే అనమాట. అలాంటి వాళ్ళని ఇక్కడ వచ్చేసి సభలో ఎన్నుకుంటూ ఉన్నారు. పెద్దనకు మటుకు ఈయన గండబండేరాన్ని తొడగడం జరిగింది. రాయలు మంచిది అంటూ ఈయన అన్నారు. భట్టుమూర్తి ధన్యోస్మి కూర్చుండును, అంటే ధన్యోస్మి అంటే సంతోషం అంటూ అన్నాడనమాట. పెద్దన రామలింగని వైపు చూచాను. తర్వాత వచ్చేసి తెనాలి రామలింగుడు వచ్చేసి లేచి విజయోస్తు ప్రభు అంటూ అన్నారనమాట. రాయలు పెద్దన వైపు చూచాను. పెద్దన వచ్చేసి విజ్ఞాన తేజుడు తెనాలి రామలింగ కవి, ఈయన పేరు వచ్చేసి తెనాలి రామలింగ కవి అంటూ పెద్దన ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రాయల వారు రామలింగ కవి ఆస్థాన కవీశ్వర పదవికి గల నీ అర్హతలు ఏంటి అని అడుగుతూ ఉన్నారనమాట. అప్పుడు
తెనాలి రాముడు ఈ విధంగా అన్నాడు. రాజకవి అంటే రాజకవి అంటే రాయలవారు కవి కూడా అనమాట. కాబట్టి రాజకవి సంస్కృతము తెలుగును అంటే సంస్కృతములో తెలుగును తర్వాత తెలుగును సంస్కృతమునకు చేయగల సమర్థత గల చతురమతిని. నాకు వచ్చి సాంస్క్రిట్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి సంస్కృతానికి దాన్ని వచ్చేసి అనువాదం చేయగలిగిన వాడిని, తర్వాత వచ్చేసి మంచి తెలియగలిగినటువంటి వాడిని, ఆసువునందును కరము మేటిని, శైవ వైష్ణవ పురాణవళి నానార్థములున్న నాకు కరతలామలకములు. నాకు వచ్చేసి అనేకమైనటువంటి వైష్ణవ పురాణాలు, తర్వాత వచ్చేసి నానార్థాలు ఉన్నటువంటి నాకు అంటూ ఈయన చెప్తూ ఉన్నారనమాట. అవన్నీ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు రాయలు వచ్చేసి సంతుష్టుడను నీవును మా ఆస్థాన కవిత పీఠములు అలంకరించి మమ్ము సంతృప్తులను చేయము. తెనాలి రామలింగుడు కృతజ్ఞుడను ప్రభు అంటూ చెప్పాడనమాట. రాయలు వారు నేటికి కదా మన ఆస్థాన అష్టదిగ్గజములతో పరిపూర్ణముగా అలంకృతమైనది. అంటే ఈరోజే మనకు వచ్చేసి 8 మంది పూర్తయ్యారు. ఆంధ్ర కవిత పితామహ పెద్దన కవీంద్ర, ఈ ఆనంద సమయమున మేము ఒకటి అడుగగలము. మిమ్మల్ని ఒక విషయాన్ని అడగాలని అనుకుంటున్నాము. నారచితమగు ఆముక్త మూల్యదలో మద్విషయమును నేనే స్వయముగా వ్రాసికొనుట ఇంచుక ఆత్మస్తుతిగా పరిణమించునేమో. ఒకవేళ నేనే ఆముక్త మౌల్యద అనేటువంటి గ్రంథంలో వచ్చేసి నేనే రాసుకోవడంలో వచ్చేసి నన్ను నేనే డప్పు కొట్టుకోవడం లాగా ఉంటుందేమో అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. పెద్దన అన్నారు, అదెట్లు ప్రభు, ఉన్న విషయాన్ని చెప్పుట ఆత్మస్థుతి కాదు. అంటే ఉన్న విషయాన్ని మీరు చెప్పడం వచ్చేసి మిమ్మల్ని గురించి మీరు చెప్పుకోవడం కాదు, ఆత్మస్థుతి కాదు. అంతేగా మీకు సంశయం ఉండినా అంటే మీకు వచ్చేసి ఒకవేళ సందేహం కానీ కలిగినట్లయితే నా మనుచరిత్రమునందలి పీటికనట్లే పొందుపరూప నగుమును. మీరు వచ్చేసి మనుచరిత్రలో ఉన్నటువంటి విషయాలను వచ్చేసి కొన్ని విషయాలను తీసుకొని దాంట్లో మీరు రచించండి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అప్పుడు భట్టుమూర్తి అటులేయగుచో కాలక్రమమున కొందరు అసూయాపరులు గ్రంథమే పెద్దన కృతమనగలరు. పెద్దన వచ్చేసి కవిత్వ శైలి నెరింగిన మతిమంతుడు మనుచరిత్ర ఆముక్త మూల్యదలకు గల విభేదమెరుంగకపోడు. సో అంటే మీరు దానిలో నుంచి దీంట్లోకి కాస్త కాపీ చేస్తే ఎవరైనా వచ్చేసి మనల్ని ఏమైనా తిట్టారేమో, అసూయాపరులు వచ్చేసి ఏమైనా అనుకుంటారేమో అని చెప్పేసరికి అన్నారు. అప్పుడు వచ్చేసి ఆముక్త మూల్యద కథ వేరు, మనుచరిత్ర యొక్క కథ వేరు, సో విభేదాలు ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు అని అనడం అనమాట. తిమ్మకవి లోకములోని కాకులతో నేమి ప్రభు అంటే లోకంలో అనేకమైన కాకులు కూస్తూనే ఉంటాయన్నమాట. అంటే చాలామంది ఏదో ఒకటి అంటూనే ఉంటారు, ఏదో ఒక విషయాన్ని చెప్తూనే ఉంటారు, మన గురించి మనల్ని వచ్చేసి చెడ్డగా మాట్లాడుతూనే ఉంటారు. మనం దాని గురించి అస్సలు పట్టించుకోకూడదు. ఆంధ్ర కవితా పితామహుని అభిప్రాయమే యుక్తమగునే ఉన్నది అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. వీరాది వీరమ నాయక విజయభవ, సత్యవాక్య పరిపాలక విజయభవ, రాజభక్తి దురంధర విజయభవ అంటూ ఈయన రావడం జరిగిందనమాట. ఎవరు? వీరమ నాయకుడు వచ్చాడనమాట. అప్పుడు అప్పాజీ అన్నారు, వీరమ నాయకుని విజయోత్సాహమును తెలుపుచున్నది కలకలము. భటుడు ప్రవేశించాడనమాట. ప్రవేశించి భటుడు అన్నాడు, విజయము ప్రభువులకు నాగమనాయుని బంధించి తెచ్చినటువంటి వీరమనాయుడు ప్రభువుల ఆనతికై వేచి ఉన్నారు, మీరు అనుమతిస్తే లోపలికి రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి అన్నాడు అనమాట భట్టుడు. రాయలు వచ్చేసి సహర్షముగా, అప్పాజీ మనము స్వయముగా ఎదురేగి ఆ వీరనాయకుని సముచితము సత్కృతులతో బహుకరిద్దాము. అంటే ఆ యొక్క వీరమనాయుడు వచ్చేసి నాగమనాయుడిని తీసుకొని రావడం జరిగింది. నాగమనాయుడే కదా నేను నీ రాజ్యాలని నేను జయించాను, కాబట్టి నిన్ను కూడా జయించడం పెద్ద విషయమే కాదని చెప్పింది. సో నాగమనాయుడిని బంధించమని వీరమనాయుడిని పంపించాడనమాట. ఎవరు వీరమనాయుడు అంటే నాగమనాయుని యొక్క కుమారుడే అనమాట. సో అతను వచ్చేసి వీరమనాయుడిని సత్కరిద్దాము అని చెప్పేసి బయలుదేరుతూ ఉన్నారు. అప్పుడు లేచి ప్రభువుల చిత్తము, మీరేం చెప్తే అదే జరుగుతుంది అన్నారనమాట. ఉత్సాహపూరితులకు యువకులు ఇటులే స్వార్థపరిత లేక రాజభక్తి పరాయణులై వీరశౌర్యముల చూపినటువంటి దేశము నిష్కంటకమై సుభిక్షమై విరాజిల్లుగలదు. కాబట్టి తెరపడును. ఇక్కడ వచ్చేసి ఒక తెర అనేటువంటి పడింది. సో ప్రభువుల చిత్తము, మీరు వచ్చేసి యొక్క స్వార్థ
పరత లేక ఎటువంటి స్వార్థము లేకుండా వచ్చేసి రాజభక్తి పరాయణులై వీరశౌర్యములతో మనము దేశం పైన వచ్చేసి ప్రేమను చూపించినటువంటి అటువంటి వాళ్ళకు సుభిక్షమే కలుగుతుంది అంటూ చెబుతూ ఇక్కడ వచ్చేసి తెరపడిందనమాట. తెరపడిందంటే నాటకానికి తెర అనేటువంటి చాలా ముఖ్యం అనమాట. ఇక్కడ అష్టదిగ్గజాలని ఏ విధంగా ఎన్నుకున్నారు అనేటువంటి దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. కొత్త పదాలు వచ్చేసి అస్పృశ్యత, సార్వభౌముడు, సమర్థులు, కుతంత్రము, దాసోహము, ఉదంతము, ఆశువు, మందస్మితము, వార్తాహరుడు, కరవాలము, ముదావహం, చతురమతి, సుభిక్ష. అర్థాలు వచ్చేసి ఉద్యోగము అంటే పని, ఉదంతము అంటే విషయము, వార్తాహరులు అంటే వార్తలు తెచ్చేవారు అంటే గూఢాచారులు. తర్వాత వచ్చేసి నిరుపహతి స్థలము, విఘ్నాలు లేని చోటు, ఔదల అంటే తల. తర్వాత దండనాథులు సేనాధిపతులు, బుధ ప్రజలు అంటే పండితులు, దౌరేయుడు అంటే ప్రజ్ఞావంతుడు, దుర్యుడు సమర్థుడు, కరతాళమాలకం అంటే స్పష్టముగా తెలిసినది. ఈ యొక్క పాఠంలో వ్యతిరేక పదాలు వచ్చేసి శుభము, అశుభము, కృతజ్ఞత, కృతజ్ఞత, జీవి, నిర్జీవి, నీతి, అవినీతి, స్వార్థము, నిస్వార్థము. నానార్థాలు వచ్చేసి కవి, కాకి, పండితుడు, గండము, చెక్కిలి, ఆపద, పక్షము అంటే వైపు, 15 రోజులు లేదా రెక్క, కరం అంటే మిక్కిలి, చేయి, తొండము. ప్రకృతి వికృతులు వచ్చేసి ఆజ్ఞ, ఆన, కవిత, కైత, గౌరవం, గారవం, భాష, బాస, సహాయం, సాయం. సందుల గురించి చూద్దాము. సమర ప్లస్ అంగణ, సమరాంగణ, సవర్ణ దీర్ఘ సంధి. అనుమాన ప్లస్ ఆస్పదము, అనుమానాస్పదము, సవర్ణ దీర్ఘ సంధి. రాజా ప్లస్ అధిరాజు, రాజాదిరాజు, సవర్ణ దీర్ఘ సంధి. కవి ప్లస్ ఇంద్ర, కవీంద్ర, సవర్ణ దీర్ఘ సంధి. పరమ ప్లస్ ఈశ్వర, పరమేశ్వర, గుణసంధి. నట ప్లస్ ఈశ, నటేశ, గుణసంధి. విజయ ప్లస్ ఉత్సాహము, విజయోత్సాహము, గుణసంధి. సరసము ప్లస్ సమాధానము, సరసంపు సమాధానము, పుంప్వాదేశ సంధి. పాటక ప్లస్ ఉత్తములు, పాటకోత్తములు, గుణసంధి. ఇక్కడ ద్విగు సమాసాలు వచ్చేసి మదాంధుడు, మదము చేత గుడ్డివాడు, తృతీయా తత్పురుష సమాసము. అష్టదిగ్గజాలు, 8 ఏనుగులు, ద్విగు సమాసము. 4 మాసాలు, 4 నెలలు, ద్విగు సమాసము. సంగీత సాహిత్య కళా నిపుణుడు, సంగీత సాహిత్య కళల యందు నిపుణుడు, సప్తమి తత్పురుష సమాసము. రాజాదిరాజు, రాజులకు రాజు, షష్ఠీ తత్పురుష సమాసము. సరసంపు సమాధానము, సరసమైన సమాధానము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. మహాకవి, గొప్ప కవి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. వీర యువకుడు, వీరుడైన యువకుడు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. వీర శౌర్యములు, వీరమును, శౌర్యమును మరియు శౌర్యము, ద్వంద్వ సమాసము. ఇవన్నీ వచ్చేసి నోట్స్ రాసేటప్పుడు చూద్దాము.